ఏటి పండుగ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పెన్నా నది ఒడ్డున జరిగే గొబ్బెమ్మల నిమజ్జనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు మంత్రి పొంగూరు నారాయణ దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏటి పండుగని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. కుటుంబ బంధాలు బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నేటి సాయంత్రం జరిగే గొబ్బెమ్మని నిమజ్జనం పండుగలో నెల్లూరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి లక్షలాదిగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పెన్నా నదిలో అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని ఆదేశించామన్నారు. నీటిలో చెత్త చెదారాలు తొలగించి శుభ్రపరచాలని, గజ ఈతగాలని సిద్ధం చేయాలని, ఇక్కడ భక్తులు కూర్చొని తినుబండారాలు భోజనాలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. ఈ ప్రాంతంలోనే జిల్లాలోని 9 దేవాలయాల దేవతామూర్తుల్ని ఏర్పాటు చేస్తారని, ఏటి పండుగకి వచ్చే భక్తులు ఆయా దేవతామూర్తుల్ని దర్శించుకునేందుకు తగిన విధంగా బారికేడ్లని నిర్మించాలని సూచించారు. అలాగే పెన్నా గ్యారేజ్ పక్కన వాహనాల పార్కింగ్కి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని పోలీస్ శాఖ అధికారులకి సూచించామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వేదికని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. వెనక్కి రా మైసన్. ఏం చేస్తారు సార్ లోతు ఉంది లోతు ఉంది కొద్దిగా సార్ ఇరిగేషన్ ఈరోజు 16వ తేదీ. ప్రతి సంవత్సరం 16వ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటుపక్క 2 పక్కల ఫంక్షన్ చేస్తారు. దాన్ని గొబ్బెమ్మ నిమజ్జనం చేస్తారు. అది కూడా ఇక్కడికి కూడా వేల మంది ప్రజలు వస్తారు. ఒక నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం. సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ కూడా జాగ్రత్త తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వారు కూడా ఏర్పాట్లు ఇటుగా చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైన్లో జేసీబీలో తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను. ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్మెన్ పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించమని చెప్పాను. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కొన్ని చేయాల్సిందండి. అయితే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అన్నీ చేస్తారు. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి ఇయర్ దేవతలను పెడతారు. ఈ 9 టెంపుల్స్ని ఏర్పాటు చేస్తుండే అది కూడా చూసాను. అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది. ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, ఇరిగేషను, పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జి మీద పెట్టారు. బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు. వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిలకించారు. నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళను కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, అక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.